శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో శుక్రుడు జూన్ 8వ తేదీ సోమవారం సాయంకాలం 5:47 మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే నవగ్రహాల్లో శుక్రుడికి కర్కాటక సంక్రమణం జరుగుతోంది. అలా జూన్ 8 సాయంకాలం 5:47 కర్కాటక రాశిలోకి వచ్చిన శుక్రుడు మళ్ళీ జూలై నెల 4వ తారీఖు శనివారం రాత్రి 7:18 సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే జూన్ 8వ తేదీ సోమవారం నుంచి జూలై 4వ తేదీ శనివారం రాత్రి 7:18 వరకు ఆయన కర్కాటక రాశిలోనే ఉంటాడు. ఈ సమయంలో కర్కాటక రాశిలో ఉన్నటువంటి శుక్రుడి సంచారం అనేది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, శుక్రుడి కర్కాటక సంక్రమణం ఏ రాశుల వారికి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుందో, ఏ రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో, అనుకూల ఫలితాలు రెట్టింపు కావటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, నవగ్రహాల్లో ఈ శుక్రుడి కర్కాటక సంక్రమణం ఏ ఏ విషయాలలో ఎటువంటి ఫలితాలను ద్వాదశ రాశుల వారికి కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి జూన్ 8వ తేదీ సోమవారం సాయంత్రం 5:47 శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే, శుక్రుడి కర్కాటక సంక్రమణం ప్రారంభం కాగానే ఈ శుక్రుడి కర్కాటక సంక్రమణం మకర రాశి వాళ్ళకి 7వ స్థానంలో ఏర్పడుతోంది. జ్యోతిష శాస్త్ర గ్రంథాల ప్రకారం 7వ స్థానంలో శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఈ వ్యతిరేక ఫలితాలు జూలై 4వ తేదీ మళ్ళీ శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించే వరకు ఉంటాయి. మకర రాశి వాళ్ళకి శుక్రుడు ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాలు అధిగమించాలంటే శుక్రుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు మకర రాశి వాళ్ళు చేసుకోవాలి? ఈ విషయాలన్నీ పరిశీలిస్తే జూన్ 8వ తేదీ శుక్రుడు కర్కాటక రాశిలోకి రాగానే మకర రాశి నుంచి చూసుకుంటే మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. శుక్రుడి కర్కాటక సంక్రమణం 7వ స్థానం సప్తమంలో ఏర్పడింది. సప్తమంలో శుక్రుడు ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడంటే, ప్రధానమైన వ్యతిరేక ఫలితం ఏంటంటే, మగవాళ్ళైతే మకర రాశి వాళ్ళకి జననేంద్రియాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఇస్తాడు. ఆడవాళ్ళైతే గైనిక్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. కాబట్టి ఈ విషయంలో మకర రాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే 7వ స్థానంలో ఉన్న శుక్రుడు అకారణమైనటువంటి భయాన్ని కలిగింపజేస్తాడు. లేనిపోని భయాలు, లేనిపోని అనుమానాలు మకర రాశి వాళ్ళకి పెరుగుతూ ఉంటాయి. వాటిని పటాపంచలు చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఒక్కొక్కసారి కొంతమంది అకారణంగా అవమానిస్తూ ఉంటారు. మీ తప్పు లేకుండా అవమానిస్తారు. వాటిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటే వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకుంటారు. అలాగే అధిక వ్యయాన్ని ఇస్తాడు. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట మకర రాశి వాళ్ళు 10 రూపాయలు ఖర్చు చేసేలాగా 7వ స్థానంలో ఉన్న శుక్రుడు ఫలితం ఇస్తాడు. స్త్రీలతో కలహాలు ఇస్తాడు. అంటే మకర రాశి పురుషులైనా, మకర రాశి స్త్రీలైనా ఇతర స్త్రీలతో గొడవలు పడేలాగా చేస్తాడు. భార్యాభర్తల మధ్య సహకార లోపం కలిగింపజేస్తూ ఉంటాడు. ఎందుకంటే సప్తమ స్థానం అంటేనే అది లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన స్థానం. కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మకర రాశి వాళ్ళకి చిన్న చిన్న విషయాలకి ఇష్యూస్ అయ్యేలాగా, మాట అనుకునేలాగా సప్తమ స్థానంలో శుక్రుడు మకర రాశికి ఫలితం ఇస్తూ ఉంటాడు. వృధా కోపాన్ని ఇస్తాడు. అనవసరమైన కోపం, పసలేని వాదనలు, రీజన్ లేని వాదనలు అనేవి మకర రాశి వాళ్ళకి పెరుగుతూ ఉంటాయి. కోపం కంట్రోల్ చేసుకోండి, లాజికల్గా మాట్లాడే ప్రయత్నం చేయండి. అప్పుడు సప్తమంలో శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే మకర రాశి వాళ్ళకి ఆధిపత్యం పరంగా కూడా శుక్రుడి ఫలితాలను మనం పరిశీలించినట్లయితే, మకర రాశి నుంచి చూసుకున్నప్పుడు మకర రాశి వాళ్ళకి శుక్రుడు ప్రధానంగా దశమ స్థానాధిపతి అవుతాడు. దశమ స్థానాధిపతి ఎందుకు అవుతాడంటే, మకర రాశి నుంచి చూసుకున్నప్పుడు మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తులారాశికి అధిపతి అవుతాడు. అంటే తులారాశి 10వ రాశి అవుతుంది. అంటే మకర రాశి వాళ్ళకి తులారాశి 10వ రాశి అవుతుంది కాబట్టి దశమాధిపతి అవుతాడు. అలాగే మకర రాశి నుంచి చూసుకున్నప్పుడు మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం. వృషభ రాశి శుక్రుడి రాశి, అది పంచమ రాశి, పంచమాధిపతి అవుతాడు. పంచమాధిపతి అవుతాడు, దశమాధిపతి అవుతాడు. పంచమాధిపతి, దశమాధిపతి అయ్యి మకర రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దశమాధిపతి అయ్యి వ్యతిరేక ఫలితాలు ఇవ్వటం వల్ల ఏం జరుగుతుంది? దశమం అంటే వృత్తి స్థానం కాబట్టి వృత్తిపరంగా
కొన్ని టెన్షన్స్ మకర రాశి వాళ్ళకి పెరుగుతాయి. ఉద్యోగమైనా వ్యాపారమైనా వృత్తిపరంగా చిన్న చిన్న టెన్షన్స్ శుక్రుడు ఇస్తాడు. పంచమాధిపతి ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? పంచమం అంటే సంతాన స్థానం కాబట్టి సంతానం, చిల్డ్రన్ రిలేటెడ్ ఏదో ఒక ఇష్యూస్, చిల్డ్రన్ ఆరోగ్యం కానీ విద్య కానీ ఇలా సంతానానికి సంబంధించి చిన్న చిన్న సమస్యలు టెన్షన్స్ మకర రాశి వాళ్ళకి శుక్రుడు ఇస్తాడు. కాబట్టి శుక్రుడు మకర రాశి వాళ్ళకి 7వ స్థానంలో ఉండి పంచమాధిపతి అయ్యి దశమాధిపతి అయ్యి ఇచ్చేటటువంటి ఈ వ్యతిరేక ఫలితాలన్నీ కూడా జూన్ 8 నుంచి జూలై 4 వరకు ఉంటాయి. కాబట్టి ఈ వ్యతిరేక ఫలితాలన్నీ అధిగమించడానికి మకర రాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. జూన్ 8 సోమవారం సాయంత్రం 5:47 నవగ్రహాలలో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించి మళ్ళీ జూలై 4వ తేదీ శనివారం రాత్రి 7:18 సింహరాశిలోకి మారే వరకు ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అంటే జూన్ 8 నుంచి జూలై 4 వరకు కర్కాటకంలో ఉన్న శుక్రుడు కొన్ని రాశులకు ఇచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, కొన్ని రాశులకు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు ఆ పరిహారాలు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఎలాంటి పరిహారం చేసుకోవాలంటే శుక్రుడికి ప్రియమైన ధాన్యం అలసందలు అంటే బొబ్బర్లు. కాబట్టి జూన్ 8 నుంచి జూలై 4 మధ్యలో వచ్చే శుక్రవారాలు శుక్రహోరలో అలసందలు దానం ఇచ్చుకోండి. శుక్రహోర ఎప్పుడు ఉంటుంది? శుక్రవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో పండితుడు పంతులు గారికి బ్రాహ్మణుడికి కేజింబావు అలసందలు అంటే బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో గట్టి దానం ఇస్తే మంచిది. శుక్రుడికి తెలుపు అంటే ఇష్టం. అది కూడా ఉదయం పూట హోర ఎక్కువ ఫలితం. ఉదయం 6 నుంచి 7 మధ్యలో ఇస్తే ఫలితం అద్భుతం. మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో ఇస్తే కొద్దిగా తగ్గుతుంది కానీ ఫలితం అది కూడా మంచి ఫలితం. రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోరలో ఫలితం ఇంకొంచెం తగ్గుతుంది. ఉదయం పూట హోరలో అయితే ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే శుక్రహోరలో గోమాత కలసందలు తినిపించినా కూడా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి జూన్ 8 నుంచి జూలై 4 మధ్యలో వచ్చే శుక్రవారాలు శుక్రహోరలో నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించండి. దానివల్ల కూడా శుక్రుడి అనుకూల ఫలితాలు పెరుగుతాయి, వ్యతిరేక ఫలితాలు తగ్గుతాయి. అంతేకాకుండా శుక్రుడికి సుగంధ ద్రవ్యాలంటే ప్రీతిపాత్రం. కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు స్నానం చేసేటప్పుడు శుక్రుడికి ప్రీతికరమైనటువంటి సుగంధ ద్రవ్యాలు అంటే సెంట్ లాంటివి నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి. పన్నీరు నీటిలో కొద్దిగా కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే శుక్రుడు అనుగ్రహిస్తాడు. అలాగే శుక్రుడి అనుగ్రహం కలగాలంటే జూన్ 8 నుంచి జూలై 4 మధ్యలో వచ్చే శుక్రవారాలు వీలైనప్పుడు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండి రాత్రికి అలసందల ఆహారంలో స్వీకరించండి. అది శుక్రుడికి ప్రియమైన ఉపవాసం అవుతుంది. లేదా పాలతో చేసిన పాయసాన్ని శుక్రవారం పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఆహారంగా స్వీకరించండి. అది కూడా శుక్రుడి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. ప్రతి గ్రహానికి జ్యోతిష శాస్త్రంలో అధిష్టాన దేవతలను ఉంటారు. ఒక ఆఫీసులో ఎంప్లాయ్ పైన బాస్ ఉన్నట్టే గ్రహాలకు కూడా జ్యోతిష శాస్త్రంలో బాసులు ఉంటారు. వాళ్ళనే అధిష్టాన దేవతలు అనే పేరుతో పిలుస్తారు. శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి అమ్మవారు, లలితా పరమేశ్వరి దేవి. కాబట్టి జూన్ 8 నుంచి జూలై 4 మధ్యలో వచ్చే శుక్రవారాలు ఎవరైనా సరే లలితా అమ్మవారిని దేవాలయంలో దర్శించుకున్నా లేదా ఇంట్లో లలితా అమ్మవారికి పూజ చేసినా శుక్రుడు విశేషమైన శుభ ఫలితాలు ఇస్తాడు, నెగిటివ్ రిజల్ట్స్ తగ్గిస్తాడు. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వింటేనే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు అద్భుత ఫలితాలు కలుగుతాయి. అయితే ఆ చాంటింగ్ వినేంత సమయం లేకపోతే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు శ్రీమాత్రే నమః అని వీలైనన్ని సార్లు అనుకోండి. ఎందుకంటే దానాలు ఇవ్వలేని వాళ్ళు, ఆవుకు ఆహారం తినిపించలేని వాళ్ళు, ఉపవాసం ఉండలేని వాళ్ళు మంత్రజపం చేసుకున్నా కూడా శుక్రుడు అనుగ్రహిస్తాడు. శ్రీమాత్రే నమః, అలాగే ఓం శ్రీ రాజమాతంగ్యై నమః, ఈ 2 మంత్రాల్లో ఏదో ఒక మంత్రాన్ని జపించుకోండి, అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే రాజరాజేశ్వరి అష్టకం అని ఒక అద్భుతమైన అష్టకం ఉంటుంది. ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు రాజరాజేశ్వరి అష్టకాన్ని విన్నా కూడా విశేషంగా శుక్రుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ పాత్రలు కావచ్చు. కాబట్టి నవగ్రహాలలో శుక్రుడి కర్కాటక సంక్రమణం అనేది సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేయాలంటే, వ్యతిరేక ఫలితాలన్నీ తగ్గింపజేసుకోవాలంటే శుక్రుడికి ఇష్టమైన స్నానం చేయటం, శుక్రుడికి ఇష్టమైన దానం ఇవ్వటం, శుక్రుడికి ఇష్టమైన విధంగా ఉపవాసం ఉండటం, శుక్రుడికి ప్రీతికరమైన ద్రవ్యం గోమాతకు తినిపించటం, శుక్రుడికి అధిష్టాన దేవత అయినటువంటి లలితా పరమేశ్వరి దేవిని పూజించడం ద్వారా సంపూర్ణంగా శుక్రుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా?
గ్రహాలు ఖగోళంలో మారినప్పుడు ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ మార్పు ఏ రాశుల వారికి యోగిస్తుందో ఏ రాశుల వారికి యోగించదో తెలుసుకోవాలనుకుంటున్నారా? దాన్ని బట్టి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.